నేను రాను బిడ్డ. ఇది నా ఇల్లు, నా శివ ఇల్లు. నేను శివనెప్పుడూ మేనల్లుడుగా చూడలేదు. తను నా కొడుకు. వాణ్ణి విడిచి నేను రాను. నేనిక్కడే ఉంటాను. అమ్మా, వీళ్ళింత అవమానిస్తుంటే ఈ ఇంట్లో ఎలా ఉంటావమ్మా? ఎందుకుండదు? మేం సుఖంగా ఉండడం ఆవిడకి ఇష్టం ఉండదు కదా. స్నేహ, మా అమ్మ గురించి ఇంకొకసారి ఇలా మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఏంటి మర్యాదగా ఉండదు? మీ అమ్మకు ఈ ఇంటికి ఎవ్వరు రావడం ఇష్టం ఉండదు. నువ్వేమో ఏ చిన్న కష్టం వచ్చినా మా ఆయన్ని వెతుక్కుంటూ వచ్చేస్తావు. మీ ఇద్దరు కలిసి మమ్మల్ని కాపురం ఎక్కడ చేయనిస్తున్నారు? చూడు స్నేహ, ఇది పుట్టిల్లు అనుకున్నాను కాబట్టే ఇక్కడికొస్తున్నాను. లేకపోతే రావాల్సిన అవసరం నాకుండదు. ఓహో, అంటే నీకు మాత్రమే పుట్టిల్లుండాలి, నాకుండకూడదు. మా వాళ్ళు ఎవ్వరొచ్చినా మెడపట్టి బయటికి గంటేస్తారు, అంతే కదా? నువ్వు కూడా నీ పుట్టింటి వాళ్ళలా ప్రవర్తిస్తే నేను రానులే. కావేరి, స్నేహనేమైనా అంటే నేను సహించను. నువ్వు వెళ్ళిపో. అమ్మా, చెప్పాను కదా, నేను నీతో రాను. వెళ్ళు. అదేంటత్తయ్య, కావేరి మీ మంచి కోసమే మాట్లాడుతుంది. తన్ను అలా అంటారేంటి? మాట్లాడింది చాలా అర్జున్ బాబు. ఇక్కడ నాకు ఏ అన్యాయం జరగడం లేదు. మీరు వెళ్ళిరండి. మీరిద్దరూ సుఖంగా ఉంటే నాకంతే చాలు. వెళ్ళండి. కావేరి, పద.